హాయ్, దిస్ ఈజ్ హర్నాథ్, చార్టర్డ్ అకౌంటెంట్ 7/1 నరండల్పేట్, గుంటూరు. ఫ్రెండ్స్, జిఎస్టీ యాక్ట్ కింద ఎవరైతే ప్రిమిసెస్ని అన్రిజిస్టర్డ్ పర్సన్స్ దగ్గర నుంచి తీసుకున్నారో వాళ్ళందరూ రివర్స్ చార్జ్ మెకానిజం కింద జిఎస్టీ పే చేయాలన్న విషయం అందరికీ తెలిసిందే. యాక్చువల్లీ దీన్ని రెగ్యులర్ డీలర్స్కి, కాంపోజిషన్ డీలర్స్కి ఇద్దరికి అప్లికబుల్ ఉంటుందని చెప్పన్నారు. కానీ 55th కౌన్సిల్ మీటింగ్లో దీనికి ఒక రికమెండేషన్ చేశారు. జిఎస్టీ కాంపోజిషన్ డీలర్ని రివర్స్ ఛార్జ్ మెకానిజం నుంచి ఎక్స్క్లూడ్ చేయాలి, ఎందుకంటే వాళ్ళకి ఐటీసీ అనేది అవైల్ చేసుకోవడానికి అవకాశం లేదని. నిన్న అంటే 16 జనవరి 2025న సిబిఐసి వాళ్ళు ఒక నోటిఫికేషన్ 7/2025 నోటిఫికేషన్ని రిలీజ్ చేసి కాంపోజిషన్ డీలర్స్ ప్రిమిసెస్ని అన్రిజిస్టర్డ్ డీలర్స్ దగ్గర నుంచి రెంట్కి తీసుకున్నా కూడా రెంట్ పే చేసేప్పుడు ఏ విధమైన ఆర్సీఎం రివర్స్ ఛార్జ్ మెకానిజంలో జీఎస్టీ కట్టక్కర్లేదని చెప్పని కాంపోజిషన్ డీలర్ నుంచి ఎక్స్క్లూడ్ చేసింది. బట్ రెగ్యులర్ డీలర్స్ మాత్రం అన్రిజిస్టర్డ్ పర్సన్స్ దగ్గర నుంచి ప్రిమిసెస్ రెంట్కి తీసుకొని రెంట్ పే చేస్తుంటే ఆర్సీఎంలో రెంట్ పే చేయాలి. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్, and this is Harnath, Chartered Accountant. Share this video to all and subscribe to our channel. Thank you very much.